హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ మైండ్స్. ఐఎమ్ దివ్య. మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ టాపిక్ గురించి, అదే యూనిట్ ఆఫ్ లైఫ్. ఒక్కసారి రివైజ్ చేద్దాం దాన్ని, జస్ట్ ఒక 5 minutesలో రివైజ్ చేసేద్దాము. సో మన చుట్టూ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ లివింగ్కి నాన్ లివింగ్కి మధ్యలో డిఫరెన్స్ వచ్చేటప్పటికల్లా మనకి సెల్ అనేది ఉండటం. ఒకవేళ ఈ సెల్ కనుక సింగిల్గా ఉంటే దాన్ని మనం యూనిసెల్యులర్ అని పిలుస్తాము, దానికి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. అదే కనుక ఇది మల్టిపుల్ అంటే ఎక్కువ సెల్స్గా ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనం మల్టీ సెల్యులర్ అని పిలుస్తాము, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యూమన్. సెల్కి కొన్ని మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. అవేంటివి? క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, అంటే సెల్ తనంతట తనుగా బ్రతకగలగాలి. తర్వాత ఒక లైఫ్ని బ్రతికించడానికి కావాల్సిన ఎసెన్షియల్ ఫంక్షన్స్ అన్నిటినీ ఈ సెల్ పర్ఫామ్ చేయాలి. వీటిల్లో కనుక ఏదైనా తగ్గితే అప్పుడు అది ఇండిపెండెంట్గా బ్రతకలేదు, అంటే తనంతట తానుగా బ్రతకలేదు. ఎలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని అది పర్ఫామ్ చేయలేదు. సో దీని బేస్డ్గా ఒక మాట చెప్తున్నాం మనం, అదే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని. సో ఫైనల్గా కంక్లూడ్ చేసాము, సెల్ అనేది లేకపోతే మనకి లైఫ్ లేదు. నెక్స్ట్ మనకి సెల్ థియరీ అనే కాన్సెప్ట్ వచ్చింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు. ఒకళ్ళు మథియాస్ ష్లైడెన్, ఇంకొకళ్ళు థియోడోరే ష్వాన్. ఇతను 1838 అయితే ఇతను 1839. ఇతను ఒక బొటనిస్ట్ అయితే ఇతను ఒక జువాలజిస్ట్. ఇతను ప్లాంట్ సెల్స్ మీద స్టడీ చేస్తే ఇతను ఒక యానిమల్ సెల్ మీద స్టడీ చేశారు. సో ప్లాంట్ సెల్స్లో ప్లాంట్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్న విషయాన్ని ఇతను కన్ఫర్మ్ చేశాడు. థియోడోరే ష్వాన్ కూడా యానిమల్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అది కాక సెల్కి బయట ఒక థిన్ లేయర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అట్ ప్రెజెంట్ మనమే దాన్ని ఇప్పుడు పిలుస్తున్నాము ప్లాస్మా మెంబ్రెయిన్ అని. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఐడెంటిఫై చేశాడు, అదేంటంటే ప్లాంట్ సెల్కి బయట ఒక థిక్ వాల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, దాన్నే సెల్ వాల్ అని పిలుస్తారని. అదే యానిమల్ సెల్కి బయట ఎలాంటి సెల్ వాల్ కూడా ప్రెజెంట్ అయి ఉండదు. సో ఇన్ కన్క్లూజన్లో ఇతను ఏం చెప్పాడు? యానిమల్స్ అండ్ ప్లాంట్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, వాటి ప్రోడక్ట్స్ ఉంటాయి అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. వీళ్ళు ష్లైడెన్ అండ్ ష్వాన్ సెల్ థియరీని అయితే ప్రపోజ్ చేశారు, కానీ దీంట్లో ఒక మెయిన్ డ్రాబ్యాక్ని అయితే ఐడెంటిఫై చేయగలిగాము. అదేంటంటే కొత్త సెల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అన్న విషయాన్ని సెల్ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ రుడాల్ఫ్ విట్కో, 3rd person. ఇతను 1855లో న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అవి ఎక్కడి నుంచి అంటే ఆల్రెడీ ఇంతకుముందు ప్రెజెంట్ అయిన ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచే న్యూ సెల్ ఫామ్ అవుతుంది అన్న విషయాన్ని కన్క్లూడ్ చేశాడు మనకి. అతను కన్క్లూడ్ చేసిన పాయింట్స్లో 3 సమ్మరైజ్ పాయింట్స్ ఏంటంటే పాత పాయింట్స్ ఏంటిది? ఆల్ ఆర్గానిజమ్స్, సెల్స్ అండ్ ప్రొడక్ట్స్. అంటే ప్రతి ఆర్గానిజమ్స్కి సెల్స్ ఉంటాయి, వాటి ప్రోడక్ట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సెల్ని ఏమని ప్రపోజ్ చేశాడంటే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. కొత్తగా అతను చెప్పిన పాయింట్ ఏంటి? న్యూ సెల్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. దాన్ని ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం మనం, ఓమ్నిస్ సెల్యులా అనే లాంగ్వేజ్లో దాన్ని పిలుస్తారని మనం చెప్పుకున్నాము. సెల్ థియరీ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, కానీ ఒక్క విషయంలో మాత్రం సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, అదే వైరస్. మనం ఏం చెప్పుకున్నాం? సెల్ లేకపోతే లైఫ్ లేదు అన్న పాయింట్ని మనం మెన్షన్ చేశాం, అంతే కదా? సెల్ లేకపోతే, ఇక్కడ చూడండి, సెల్ లేకపోతే మనకి లైఫ్ లేదు అన్న పాయింట్ని మెన్షన్ చేశాం. కానీ వైరస్ అనేది ఏసెల్యులార్, అంటే ఏంటి? వైరస్కి అనేది అసలు సెల్ అనేది యాబ్సెంట్, బట్ స్టిల్ అది హోస్ట్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ని అది పర్ఫామ్ చేయగలుగుతుంది. యాక్చువల్గా అయితే సెల్ లేకపోతే లైఫే లేదన్నప్పుడు అసలు సెల్ లేకపోతే వైరస్ అన్న ఆర్గానిజమే ఎగ్జిస్ట్ అయి ఉండకూడదు, బట్ ఆ థియరీకి విరుద్ధంగా ఇది వర్కౌట్ చేసింది. సో వైరస్ ఒకటే ఎక్సెప్షనల్ అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇది ఇంకొకటి, సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్సీ, తనంతట తానుగా బ్రతకాలి, కానీ ఇది తనంతట తానుగా బ్రతకలేదు. ఎప్పుడైతే ఒక హోస్ట్ సెల్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ సెల్ అనేది సర్వైవ్ అవుతుంది. సో ఇవి పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ టైం. ఇప్పుడు కొన్ని బుల్లెట్ పాయింట్స్, అంటే మన నీట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ని ఎట్లా రిమెంబర్ చేసుకోవాలి, లాస్ట్ టైంలో ఉన్నప్పుడు మనం ఏవేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇప్పుడు చూద్దాము. సెల్ థియరీ మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అవేమేంటి? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్, సెల్స్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్, సెల్ అరైజెస్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్. ఇదే మనకి సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న
3 పాయింట్స్. సో ఇంపార్టెంట్ 3 పాయింట్స్. ఇంకోసారి చూడండి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. అది చెప్పుకున్నాం మనం. ప్రతి ఆర్గానిజమ్స్లో మనకి సెల్స్ అనేవి ఉంటాయి. సో సెల్ని ఏమని చెప్పుకున్నాం మనం, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా చెప్పుకున్నాము. తర్వాత సెల్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, దాన్ని ఏమని పిలుస్తారని చెప్పుకున్నాము, ఓమ్నిస్ సెల్యులా ఎసెల్యులా. సెల్ థియరీని ఎక్స్టెండ్ చేస్తూ మోడర్న్ సెల్ థియరీ అనేది వచ్చింది. ఇది నీట్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సెల్ని మనం ఏమని చెప్పుకున్నాము, స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అన్నది మాత్రమే చెప్పుకున్నాము. కానీ ఇక్కడ యాడ్ అవుతున్న ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే హెరిడిటరీ, అంటే వంశపారపర్యం అన్న ఒక పాయింట్ని మోడర్న్ సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెల్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింటే. ఎక్స్ట్రాగా వచ్చిన 2 పాయింట్స్ ఇవి. నెక్స్ట్ హెరిడిటరీ అన్న పాయింట్ ఇది. సో ఇది నోట్ చేసుకోవాలి మనం. హెరిడిటరీ అన్న పాయింట్ని, ఈ ఎక్స్ట్రాగా వచ్చిన 2 పాయింట్స్ని ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, జెనెటిక్ మెటీరియల్ పాసెస్ కంటిన్యూటీ, అంటే జెనెటిక్ మెటీరియల్ ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి పాస్ అవుతుంది అన్న విషయాన్ని మనకి మోడర్న్ సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, ఆల్ ఎనర్జీ ఫ్లో ఆర్ బయోకెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్సైడ్ ద సెల్. సో మనకి బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి సెల్లో జరుగుతాయి అన్న ఒక విషయాన్ని మోడర్న్ సెల్ థియరీ కంక్లూడ్ చేసింది. దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గురించి నీటిలో చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు. సో కంపల్సరీగా ఇదైతే నోట్ చేసుకోండి. ఎక్సెప్షన్స్ ఇన్ ద సెల్ థియరీలో మనం ఏం నేర్చుకున్నాము, వైరస్ ఎక్సెప్షన్ అని చెప్పి నేర్చుకున్నాం మనం. అంటే ఏ విషయంలో ఎక్సెప్షనల్ ఇది, దీనికి ఏం తక్కువైంది, సెల్ అనేది లేదు. సెల్ లేకుండానే ఇది బ్రతకగలుగుతుంది కాబట్టి ఇది సెల్ థియరీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, స్ట్రయేటెడ్ మజిల్ సెల్స్ ఆర్ మల్టీన్యూక్లియేటెడ్ సెల్స్ అని పిలుస్తారు. సో మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. దీంట్లో ఒక రకమైన సెల్ అనమాట స్ట్రయేటెడ్ సెల్స్. అంటే ఏంటి, ఒక సెల్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు, ఒక సెల్ ఉంటుంది, దానికి ఒక న్యూక్లియస్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇది యాక్చువల్గా సెల్ థియరీ చెప్పేది. కానీ స్ట్రయేటెడ్ సెల్స్ విషయానికి వచ్చేటప్పటికల్లా వీటిని డివైడ్ చేయడానికి ఎలాంటి సెల్ వాల్ అనేది ప్రెజెంట్ అయ్యలేదు. ఇప్పుడు డివైడ్ అయితేనే కదా దీన్ని ఒక సెల్ అని చెప్పుకుంటాం. అలా కాకుండా ఒక సెల్లో కంప్లీట్ గా ఎక్కువ న్యూక్లియసెస్ అనేవి ప్రెజెంట్ అయినాయి. వీటిని బ్రేక్ చేయడానికి ఎటువంటి సెల్ వాల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యేవు. సో అంటే మామూలుగా అయితే ఒక సెల్ కి ఒక న్యూక్లియస్ అన్నది విషయాన్ని మాత్రమే సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా స్ట్రయేటెడ్ మజిల్స్ విషయంలో ఒక సెల్లో ఎక్కువ న్యూక్లియస్ అనేవి ప్రెజెంట్ అయినాయి. సో ఇది సెల్ థియరీకి ఆపోజిట్ గా వర్కౌట్ చేస్తుంది. నెక్స్ట్, క్వెనోలైటిక్ ఫంగై. ఈ ఫంగై మనకి ఆల్మోస్ట్ ఇలా ప్రెజెంట్ అయి ఉంటుంది, లైక్ ఈ స్ట్రక్చర్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది. వీటిల్లో కూడా ఈ సెల్ స్ట్రక్చర్ లో కూడా న్యూక్లియస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యింది. కానీ ఎలా అంటే ఎలాంటి సెల్ వాల్ అనేది దీంట్లో ప్రెజెంట్ అయ్యేదన్నమాట. ఆ విషయాన్ని ఫంగై చూపిస్తుంది మనకి. ఇక్కడ సెల్ థియరీ ప్రకారంగా ఇదిగో ఇలా న్యూక్లియస్ అనేది మనకు ప్రెజెంట్ అయి ఉండాలి. కానీ దానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తూ దీంట్లో ఇలా ప్రెజెంట్ అవ్వకుండా ఎలాంటి సెల్ వాల్ లేకుండా ఇది ప్రెజెంట్ అయింది కాబట్టి సో మల్టీ సెల్స్, మల్టీ న్యూక్లియై. కాబట్టి సెల్ థియరీలో 3 ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వైరస్ అయితే, రెండోది స్ట్రయేటెడ్ మజిల్స్, మూడోది క్వెనోలైటిక్ ఫంగై, అది కూడా ఎగ్జాంపుల్ రైజోఫస్. ఇవి బుల్లెట్ పాయింట్స్ లాగా నోట్ చేసుకోవాలి. మనం ఎగ్జామ్కి వెళ్లే ముందు కంపల్సరీగా వీటిని ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్, సెల్ థియరీ అండ్ సైంటిస్ట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీంట్లో సెల్ థియరీలో ఎవరెవరు సైంటిస్టులు ఉన్నారు అన్న విషయాన్ని. బట్ ఇక్కడ అయితే మేము కాలమ్ వైజ్ గా ఇచ్చాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. సో సైంటిస్టులని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక చిన్న పాయింట్. 1665 అండ్ 1670, 16 కామన్ మనకి, 1665 అండ్ 1674. ఆ తర్వాత 1839 ఇంకొకళ్ళు ఉన్నారు, వీళ్ళని సైడ్లో ఉంచుదాము. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా 1855. దీన్ని ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవడానికి మించి ఇంకొక ఆప్షన్ లేదు. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ రాసుకుందాం.
ఈ ఇయర్స్లో ఎవరెవరు ఏమేమి ఐడెంటిఫై చేశారు అన్న విషయాన్ని రాసుకున్నాం. సో రాబర్ట్ హుక్ ఏం ఐడెంటిఫై చేశారంటే సెల్ని ఐడెంటిఫై చేశారు. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ ఇతను సెల్ అన్న ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేశారు. రాబర్ట్ హుక్ సెల్ని అబ్జర్వ్ చేశాడు. ఎక్కడంటే డెడ్ సెల్స్లో, అది కూడా కార్క్ సెల్స్. ఇది నోట్ చేసుకోండి. క్వశ్చన్ కూడా ఇక్కడ అడిగారు చూడండి, నీట్లో అడిగిన క్వశ్చన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. హూ కాయిన్ ద టర్మ్ సెల్? సెల్ అన్న విషయాన్ని, సెల్ అన్న పదాన్ని ఎవరు ఐడెంటిఫై చేశారంటే రాబర్ట్ హుక్. హూ అబ్జర్వ్డ్ ద సెల్స్ ఇన్ ద కార్క్? కార్క్ అంటే డెడ్ సెల్స్లో. కార్క్ సెల్స్ అంటే తెలుసు కదా, డెడ్ ప్లాంట్ సెల్స్. అవి డెడ్ సెల్స్లో ఎవరు సెల్ అనే విషయాన్ని అబ్జర్వ్ చేశారని అంటే దానికి ఆన్సర్ మనం రాయాల్సింది రాబర్ట్ హుక్. నెక్స్ట్ యాంటోనీ వాన్ లీవెన్ హుక్. వీళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు? యాంటోనీ వాన్ లీవెన్ హుక్ సెకండ్ సైంటిస్ట్. వీళ్ళు లివింగ్ సెల్స్ని అబ్జర్వ్ చేశారు. ఫస్ట్ వాళ్ళు డెడ్ సెల్స్ని అబ్జర్వ్ చేస్తే యాంటోనీ వాన్ లీవెన్ హుక్ లివింగ్ సెల్స్ని అబ్జర్వ్ చేశారు. ఏ ఏ విషయాలు అబ్జర్వ్ చేశారు ఇక్కడ పాయింట్ చూసుకోండి. బ్యాక్టీరియా, ప్రోటోజోవా అండ్ స్పెర్మ్. అంటే బ్రతికి ఉన్న వాటిల్లో సెల్స్ ఉంటాయని అబ్జర్వ్ చేశారు. వేటిలో అనే క్వశ్చన్ని కూడా అడిగారు. బ్యాక్టీరియా, ప్రోటోజోవా అండ్ స్పెర్మ్స్లో, ఇవి లివింగ్ సెల్స్లో సెల్స్ ఉంటాయి అన్న సంగతిని అబ్జర్వ్ చేశారు. దీనికి మనకి నీట్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హూ ఫస్ట్ సా లివింగ్ సెల్స్ అండర్ ద మైక్రోస్కోప్? అప్పుడు మన రాయాల్సిన ఆన్సర్ ఇదే, యాంటోనీ వాన్ లీవెన్ హుక్. హూ డిస్కవర్డ్ బ్యాక్టీరియా అండ్ స్పెర్మ్ సెల్స్? ఇలా క్వశ్చన్ అడిగినా కానీ మనకి యాంటోనీ వాన్ లీవెన్ హుక్కే ఎగ్జాంపుల్. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్. వీళ్ళు 1831లో దేన్ని అబ్జర్వ్ చేశారంటే న్యూక్లియస్. న్యూక్లియస్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరనంటే రాబర్ట్ బ్రౌన్. తర్వాత పర్కింజే 1839లో ఇతనేం అబ్జర్వ్ చేశాడు? ప్రోటోప్లాసం అన్న పదాన్నే ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఇతను. సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఇక్కడ, హూ గేవ్ ద టర్మ్ ప్రోటోప్లాసం అన్న విషయాన్ని. నెక్స్ట్ ఆల్రెడీ మనం పాత లెసన్స్లో చదువుకున్నాము. మథియాస్ ష్లైడెన్ అండ్ థియోడోరే ష్వాన్, వీళ్ళిద్దరు కూడా మథియాస్ ష్లైడెన్ అండ్ థియోడోరే ష్వాన్ 1838 అండ్ 1839. ఎవరెవరు? ఒకళ్ళు నేను చెప్పాను ఆల్రెడీ, ఒకళ్ళు బొటనిస్ట్, ఒకళ్ళు జువాలజిస్ట్ అని. వాళ్ళ టర్మ్స్ గురించి చెప్పాను. ఆల్ ప్లాంట్ సెల్స్ మేడప్ ఆఫ్ సెల్స్ అని, ఆల్ యానిమల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అని విషయాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. హూ ప్రపోజ్డ్ ద సెల్ థియరీ? ఈ పాయింట్ చూడండి. హూ ప్రపోజ్డ్ ద సెల్ థియరీ ఇన్ ప్లాంట్స్ అన్నప్పుడు మనం మథియాస్ ష్లైడెన్ అని రాయాలి. అదే హూ ప్రపోజ్డ్ ద సెల్ థియరీ ఇన్ యానిమల్స్ అన్నప్పుడు మనం థియోడోరే ష్వాన్ అతన్ని మనం మెన్షన్ చేయాలి. వీళ్ళిద్దరూ కలిసి ఏ విషయాన్ని ప్రపోజ్ చేశారు? వీళ్ళిద్దరు కలిసి మనకి సెల్ థియరీని ఐడెంటిఫై చేశారు. ఇద్దరు కలిసి అంటున్నాను కాబట్టి వాళ్ళ ఇయర్స్ 1838 అండ్ 1839 చెప్పని రాసుకుంటున్నాను. ఏమని చెప్తున్నారు వీళ్ళు? ఆల్ లివింగ్ థింగ్స్. సో ఇద్దరు కామన్గా వాళ్ళు యానిమల్స్ గురించి కాదు, ప్లాంట్స్ గురించి కాదు, ఆల్ అనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ సెల్ స్ట్రక్చరల్ యూనిట్స్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి. హూ జాయింట్లీ ప్రపోజ్డ్ ద సెల్ థియరీ? సో జాయింట్లీ అన్న పదం వచ్చినప్పుడు మనం ఇచ్చే నేమ్ ఎవరు? ష్లైడెన్ అండ్ ష్వాన్. లాస్ట్ వ్యక్తి ఎవరు? రుడాల్ఫ్ విర్కో. రుడాల్ఫ్ విర్కో ఏమని మెన్షన్ చేస్తున్నారు? ఓమ్నిస్ సెల్యులా ఎసెల్యులా. ఓమ్నిస్ సెల్యులా ఎసెల్యులా అంటే ఏంటి? పాత సెల్స్ నుంచే కొత్త సెల్స్ ఫామ్ అయ్యాయి అని చెప్పాను. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు చూడండి. హూ ప్రపోజ్డ్ దట్ న్యూ సెల్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అని ఎవరు ప్రపోజ్ చేశారు అన్న పాయింట్ వచ్చినప్పుడు మనకు అక్కడ రుడాల్ఫ్ విర్కో. సో ఒకసారి రాసుకుందాం వీటిని ఆర్డర్. మనం సైంటిస్టులు ఫస్ట్ది సెల్ని ఐడెంటిఫై చేశారు. ఓకేనా? అది కూడా డెడ్. నెక్స్ట్ 74లో ఏమని ఐడెంటిఫై చేశారు? లివింగ్ సెల్స్ గురించి మాట్లాడారు. 31లోనేమో న్యూక్లియస్ని ఐడెంటిఫై చేశారు. 38లో ఆల్ ప్లాంట్స్ గురించి మాట్లాడితే 39లో ఆల్ యానిమల్స్ గురించి మాట్లాడారు. ఇది ఎక్సెప్షన్ అనుకుందాం ఊరికే. పర్కింజే 39 అనేది అతను ప్రోటోప్లాసంని ఐడెంటిఫై చేశారు మనకి. సో లాస్ట్లో ప్రీ ఎగ్జిస్టింగ్ గురించి మాట్లాడారు.
ఓకే, ఇప్పుడు సైంటిస్ట్ నేమ్ విషయంలో ఒక చిన్న గేమ్. RARMTR. మనకు ఆల్రెడీ RRR మూవీ ఉంది కదా, RRR మూవీలో ఎవరు నటించారు? NTR. సో కొండ గుర్తులు ఇంతకు మించి లేదు. RARని మనం ఈ ఏని రీప్లేస్ చేస్తా ఏ పెట్టాము, ఎన్ని రీప్లేస్ చేస్తా ఎంని పెట్టాము, TR. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంక ఇయర్స్ మనం బై హార్ట్ చేయాల్సిందే, ఇది తప్పదు. సో ఆర్ అంటే మనకి ఎవరు వస్తున్నారు? రాబర్ట్ హుక్. ఏ అంటే యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఆర్ అంటే రాబర్ట్ బ్రౌన్. ఎం అంటే మథియాస్ ష్లైడెన్. టీ అంటే థియోడోర్ ఎష్వాన్. మళ్ళీ ఆర్ అంటే రుడాల్ఫ్ విర్కో. సో ఈ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్ గా నేర్చుకోవటమే, ఇంకొక ఆప్షన్ లేదు, ఇదే ఇంకా ఫైనల్. ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే వీటిలో నుంచే వస్తుంది బయటికి. సో ఈ టేబుల్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ టేబుల్ ని ఈ టేబుల్ ని బేస్ చేసుకుని ఇక్కడ జస్ట్ షార్ట్ కట్ లో రాస్తున్నాం మనం. అదే విషయాన్ని రాశారు ఇక్కడ. 68 ఇయర్స్ ని మెన్షన్ చేస్తున్నాము అండ్ సైంటిస్ట్ల నేమ్స్ ని మెన్షన్ చేస్తున్నాము. వాళ్ళు ఏ డిస్కవరీ ఇచ్చారు అనే విషయాన్ని మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా? ఇవన్నీ దీంట్లో వచ్చేసింది మనకు ఆల్రెడీ. నెక్స్ట్ నీటిలోనే ఇంకొక రకంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ ఇంకొక రకంగా అడిగే క్వశ్చన్స్ ని కూడా జస్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను. సెల్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళ పేర్లు ఏంటి, లివింగ్ సెల్స్ ని ఎవరు ఐడెంటిఫై చేశారు, న్యూక్లియస్ ని ఎవరు డిస్కవర్ చేశారు, ప్రోటోప్లాజం అన్న నేమ్ ని ఎవరిచ్చారు, సెల్ థియరీ ఎవరెవరు ప్రపోజ్ చేశారు, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి కొత్త సెల్స్ వస్తాయని ఎవరు చెప్పారు, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం అనుకున్నదే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, RARMTR. దాన్ని బట్టి మనకు అందరూ సైంటిస్టులు వచ్చేస్తారు. కానీ ఇక్కడ నోట్ చేసుకోండి, రాబర్ట్ హుక్ అని రాబర్ట్ బ్రౌన్ దగ్గర హెచ్ని ఐడెంటిఫై చేయండి, బిని ఐడెంటిఫై చేయండి, HB. ఓకే, సో ఇంతటితోటి మనకి సెల్ థియరీలో ఉన్న షార్ట్ కట్ పాయింట్స్ అన్ని మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాము ఇప్పుడు.